నమస్కారం. ఇలానూస్ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు. వినుకొండ పట్టణం మండలంలో ఆకస్మిక తనిఖీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి చేశారు. మండలంలోని చీకటిగిలిపాలెం గ్రామంలోని మోడల్ స్కూల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో భాగంగా వంటశాల పరిశీలించి అక్కడ మెనూలో ఉన్న 4 రకాల కూరగాయలు కర్రీ చేయాలని, ఈరోజు పిల్లలకు గుడ్డు ఎందుకు ఇవ్వలేదని ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. పైనుంచి గుడ్లు కాంట్రాక్టర్ గుడ్లు పంపించడం లేదని ప్రిన్సిపాల్ జవాబు చెప్పడంతో చైర్మన్ వెంటనే గుడ్లు కాంట్రాక్టర్తో మాట్లాడి సరిగా సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియజేయాలన్నారు. అనంతరం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వంటశాల పరిశీలించి మరియు స్టాక్ రూముకి వెళ్లి స్టాక్ తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియజేయాలన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో రానున్న రోజుల్లో పార్టీ ఎలా తీసుకువెళ్లాలని అంశాలపై విస్తృత స్థాయి చేయాలని అనే అంశాలపై వివరించినట్లు తెలియవచ్చింది. గురు పౌర్ణమి మహోత్సవంలో వినుకొండ బోసువం సెంటర్ నందు గల శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానం నందు రంగులతో భారీ వినాయకుడు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం 1100 మామిడి పండ్లతో రాస్తా ననామ పూజ సాయినాథునికి నిర్వహిస్తున్నామని, ఈ నెల 19వ తారీఖు నుండి 29వ ఆదివారం వరకు ప్రతిరోజు 11 గంటలకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. శ్రీ శ్రీ శుద్ధ చైతన్యానంద స్వామివారి శిష్య బృందం శంకర సత్సంగం మరియు మహిళా భక్తులచే గురువారం మరియు ఆదివారం ఉదయం 6 గంటలకు సాయంత్రం 9 గంటలకు అభిషేకాలు, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్షులు డి ప్రసాద్, కుల్లిపార సుబ్రహ్మణ్యం, దోసపాటి బాబు, ఐటీసీ బాబు మరియు కార్యవర్గ సభ్యులు తాత పాండురంగారావు, మోటుమరి నాగేశ్వరరావు, పి ప్రసాదులు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలో మళ్ళా కలుద్దాం.